హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇవాళ భారతదేశం మొత్తం ప్రజాస్వామ్యం కూని అయిందా, ఈవీఎంల ట్యాంపరింగ్, ఎన్నికల సంఘం తప్పిదాలు, వీటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలోనే బీహార్ లో నవంబర్ లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ జరుగుతోందని చెప్పి పలువురు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు సైతం అనాలిసిస్ చేస్తూ వీడియోలు చేస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు, అరెస్టులు, కేసుల దాకా వెళ్తోంది యంత్రాంగం. సేమ్ టైం గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో 2024 మే 13న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ప్రక్రియ సైతం తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ఇంచుమించు 98 నియోజకవర్గాలు ఆంధ్రాలో ఫలితం మారిపోయింది. పవర్ ని జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకోలేదు, లాక్కున్నారు అన్న చర్చ సైతం సాగుతున్న నేపథ్యంలో ఈ ఈవీఎంల ట్యాంపరింగ్, మాల్ ప్రాక్టీసెస్ కి సంబంధించి మనతో మాట్లాడేందుకు లండన్ నుంచి ఎన్ఆర్ఐ సురేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన టెక్నికల్ ఎక్స్పర్ట్ సైతం. సో ఆయనతో అడిగి మరిన్ని వివరాలు, అసలు ఈవీఎం మాల్ ప్రాక్టీసెస్ ఎలా జరుగుతాయి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కేవీఆర్ గారు. సరే, ఆంధ్ర రాజకీయాల మీద బాగా పట్టున్న వ్యక్తిగా ప్రస్తుతం జరుగుతున్న తతంగంపై, ఈవీఎంల మీద అంటే రీసెంట్ గా గత వారం 10 రోజులుగా 2 వీక్స్ గా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మీకు తెలిసే ఉంటది. చాలా నియోజకవర్గాలు అంటే పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు 68%, ఆ తర్వాత 76%, ఆ తర్వాత 86%కి ఎట్లా పెరిగింది, ఇంచుమించు 54 లక్షల ఓట్లు అదనంగా కలిపి కౌంట్ చేశారన్న చర్చ మీద మీ ఇన్పుట్స్ ఏంటి సార్, మీ అనాలిసిస్? యాక్చువల్ గా ఈ విషయం మీద నేను చాలా రోజుల నుంచి చాలా బయటికి చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. ఎస్, ఈవీఎంలు ఫస్ట్ ట్యాంపరింగ్ అవుతాయా లేదా అనే విషయం మాట్లాడుకుందాం. దాని తర్వాత ఈవినింగ్ 6 తర్వాత 6 o'clock కి అనౌన్స్ చేసిన పర్సంటేజ్ కి, రాత్రి 8 గంటలకి అనౌన్స్ చేసిన పర్సంటేజ్ కి, ఆ తర్వాత దాన్ని ఇంకా పెంచింది, ఆ తర్వాత 3-4 రోజుల తర్వాత కానీ అసలు పర్సంటేజ్ చెప్పడం విషయం గురించి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతాయా లేదా అనే విషయం మీద ఇక్కడ టెక్నికల్ గా అంటే నేను వివిధ ప్రదేశాల నుంచి కానీ వివిధ వ్యక్తుల నుంచి కానీ నేను సంగ్రహించిన విషయాలు నేను చెప్పబోతున్నాను. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, బట్ ఏదైనా నేను రాంగ్ చెప్తే దాన్ని నేను కన్సిడర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకటి, ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పేసి ఆ ఎలక్షన్ కు ముందో ఎలక్షన్ తర్వాత ఎలాన్ మస్క్ దగ్గర నుంచి దాదాపు ప్రపంచంలో చాలా మంది ప్రముఖులు చెప్పారు. ఆ తర్వాత ఇంకా మీరు యూరోప్ లో కానీ వెస్టర్న్ కంట్రీస్ లో కానీ, తర్వాత ఇంకా వేరే కంట్రీస్ లో కూడా చాలా చోట్ల ఎలక్షన్స్ నే ట్యాంపరింగ్ చేస్తుంటారు. మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యన్ ఎలక్షన్స్ కానీ, లేదంటే బ్రెజిలియన్ ఎలక్షన్స్ కానీ, లేదంటే ఇంకా కొన్ని కంట్రీస్ లో వీటన్నిటి మాస్ రిగ్గింగ్ లేదంటే ట్యాంపరింగ్ తోనే, పాకిస్తాన్ కూడా ఏది కరెక్ట్ గా ఉండవు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ మనం ఈవీఎంలు వాడుతున్నారని చెప్పంటే ఇప్పుడు మన ప్రజాస్వామ్యం గురించి గతంలో టిఎన్ శేషన్ గారు చెప్పిన కొన్ని అంశాలు నేను ప్రస్తావించాల్సి ఉంటుంది. అప్పట్లో బ్యాలెట్ మీద చేసేవాళ్ళం మన అందరం, మీకు గుర్తుండే ఉంటది. ఇది 1996, 1999 దాకా అనుకుంటాను, 99, ఈవెన్ 2004 అనుకుంటాను ఫస్ట్ టైం. అప్పుడు ఏం చెప్పాడంటే అన్నిటినీ ఎలక్షన్ అది మొత్తం మెషినరీ ద్వారా జరగాలని చెప్పేసి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ని ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి అప్పట్లో శేషన్ గారు చాలా పట్టుబట్టారు. గదమాయించి మరీ చేయించడానికి పూర్వ రంగాన్ని సిద్ధం చేశారు. అప్పట్లో ఆయన్ని మరి చాలా కాస్ట్ అవుతుంది కదా అని చెప్పంటే, మరి ప్రజాస్వామ్యం ఊరికే రాదన్నాడు. తర్వాత మీ ఎలక్షన్స్ మీద జరుగుతున్న మీ అభిప్రాయం ఏంటని చెప్పి అడిగితే, తూ చీజు బడి హై భ్రష్ట్ అని చెప్పేసి అప్పట్లో మొహరా సినిమాలో తూ చీజు బడి హై మస్త్ అనే పాటని ఉదహరిస్తా తూ చీజు బడి హై భ్రష్ట్ అన్నారు అనమాట. అంటే మన ఎలక్షనింగ్ భ్రష్ట్ అనే విధానాన్ని ఆయన అప్పుడే ఉటంకించాడు. దాన్ని మార్చడానికి గోడల మీద పెయింటింగ్స్ దగ్గర నుంచి, ఈ పోస్టర్ల దగ్గర నుంచి, రోడ్లంతా బ్యానర్ల దగ్గర నుంచి ఈ ఎలక్షనీరింగ్ మొత్తాన్ని దాదాపు సర్వనాశనం చేసిన వ్యక్తులు, అంటే అప్పట్లో చేసే ఒక రకమైనటువంటి దుందుడుకు విధానాలు కానీ, భయంకరమైనటువంటి పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వీటన్నిటి నుంచి మనం రక్షించాడు అనమాట. అదే టైంలో ఎలక్షన్ ఓటింగ్ మిషన్స్ కోసం మనల్ని ముందుకు నడిపించాడు. అది నడిపించడం బాగుంది, ఎందుకంటే మనకి ఇప్పుడు దాదాపు 100 కోట్ల నుంచి 145, 150 కోట్ల జనాభా అనుకుంటే కనీసం 110 నుంచి 120 కోట్ల మంది ఓటర్స్ ఉంటారు మన దేశంలో. అంటే ఈ సిస్టమ్ ని బ్యాలెట్ పేపర్స్ తో చేయడం అనేది హెర్క్యులియన్ టాస్క్. అంటే కష్టసాధ్యం కానీ అసలు కాదని కాదు. కాకపోతే ఎప్పుడైనా సరే ఇప్పుడు ముందు కూడా మనం ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ యూజ్ చేసుకొని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ యూజ్ చేయాలి. దానికోసం అని చెప్పేసి మనం ముందుకెళ్ళాలి. ఓకే, ఆ విషయం పక్కన పెడితే అది వచ్చిన పూర్వరంగం.
కానీ ఆ తర్వాత 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు చంద్రబాబు గారు లేదంటే ఆయన తరపు నుండే వేమూరు హరిప్రసాద్ అనో లేదంటే ఇంకోరు ఎవరనో వీటిని ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి అప్పట్లో వాళ్ళు ఆరోపణ చేశారు. అవును. ఏ రోజు శాన్ కూడా ఫ్రాన్సిస్కో వేదికగా ఇప్పుడు ప్రూవ్ చేశారు కూడా ఆయన. ఎస్. అయితే ఇప్పుడు వీళ్ళేమంటారు, మీరు గెలిచినప్పుడు మీరు అంటే మీరు ట్యాంపరింగ్ చేసినట్టు కాదా అని చెప్పి అంటారు. అప్పట్లో ఏ వైసీపీ గాని, ఏ ఎంపీ గాని, రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఎవరు ఎక్కడ ఏం వెరిఫికేషన్ చేసుకుంటా అన్నా ఎవరు అబ్జెక్షన్ చెప్పలా. యెస్. ఏది వైసీపీ అంటే నార్మల్ గా ఇది బాగా ఫెయిర్ గా జరిగేది కదా అనే ఉద్దేశంతోనే జగన్ గారు ఎస్ ఇది ఇది ఫెయిర్ గానే జరిగి ఉంటది అని చెప్పేసి అనే స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. అంతే తప్ప ఎక్కడ అడ్డుకునే మార్గం చూడాలి. ఇప్పుడు చూడండి మీరు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎలక్షన్ కమిషన్ కుప్పి గంతులు గాని, పిల్ల చేష్టలు గాని, ఇంకా దాన్ని మేనిఫెస్టెడ్ గా రకరకాలుగా రూల్స్ చేంజ్ చేసుకుంటూ రావటం గాని, ఒక స్టెప్ బై స్టెప్ చూడండి మీరు. ప్రతిసారి ఏది ఇన్ని రోజుల్లోనే వివిప్యాట్లు నాశనం చేయండి, తర్వాత రేట్లు తగ్గించమని చెప్పేసి జస్టిస్ దీపాంకర్ గుప్తా ఎవరో ఆయన జడ్జిమెంట్ ఇస్తే దాన్ని తీసుకొచ్చేసి ఆయన రిటైర్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆయన రిటైర్ అయిన నెక్స్ట్ డే తీసుకొచ్చేసి 47,000 పర్ బూత్ నుంచి, ఇది ఒక బాక్స్ నుంచి పోలింగ్ ఈవీఎం నుంచి 22,023 సబ్జెక్ట్ కరెక్షన్, నాకు అంత కరెక్ట్ ఫిగర్ నేను చెప్పలేకపోతున్నాను. అంత తగ్గించారు. యాక్చువల్ గా మీరు 10,000 పెట్టి డిపాజిట్ పెడుతున్నారు ఎలక్షన్ కోసం కంటెస్ట్ చేయడానికి. సేమ్ టైము మీరు ఒక పోలింగ్ బూత్ ని వెరిఫై చేయాలంటే 47,000 పెట్టడం అనేది విపరీతమైన చర్య. అది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవడానికి చేపట్టాల్సిన చర్య కాదు. ఓకే, కొంతమంది ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఊరికే అడుగుతారు, ఊరికే ఏదైనా ఇబ్బంది పెడతామంటే వాళ్ళని జస్ట్ కట్టెలు చేయడం కోసం అని చెప్పేసి ఎక్కువ పెట్టారని చెప్పి అనుకోవడానికి, అసలు ప్రజాస్వామ్యమే ఇక్కడ కూని అవుతుందని చెప్పి అన్నప్పుడు అలాంటివి తీసేసేయాలి కదా. అది చేయలేదు అంటే అది మనకు ఒక అనుమానం. ఇంకా మీరు అన్నట్లు ఈవీఎం ట్యాంపరింగ్ విషయం నేను టెక్నికల్ గా వస్తున్నాను ఇప్పుడు. దాని తర్వాత అసలు ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. టెక్నికల్ గా వస్తే మనకి చిప్స్ అనేవి జనరల్ గా 3 రకాల చిప్స్ తయారు చేస్తారండి. ఏది వీటిలో ఈవీఎంస్ లో గానీ, లేదంటే అసలు టోటల్ గా ఏదైనా మెషినరీలో ఏదైనా డివైస్ లో పెట్టడానికి త్రీ కైండ్స్ ఆఫ్ చిప్స్ తయారు చేస్తారు. వాటిలో ఒకటి ఫస్ట్ వన్ మిలిటరీ గ్రేడ్ చిప్స్, సెకండ్ గ్రేడ్ వచ్చి మిలిటరీ గ్రేడ్ చిప్స్, రెండోది ఇండస్ట్రియల్ గ్రేడ్ చిప్స్, మూడోది కమర్షియల్ గ్రేడ్ చిప్స్. అంటే ఫస్ట్ మిలిటరీ గ్రేడ్ చిప్స్ ని చాలా శక్తివంతమైన ప్రొటెక్షన్స్ తోటి తయారు చేస్తారు. అంటే వాటిని ట్యాంపరింగ్ అనేది సాధ్యం కాదు అది. ఎందుకంటే అవి మిలిటరీ సీక్రెట్స్, తర్వాత మిలిటరీకి సంబంధించిన విషయాలు, ఆ యుద్ధానికి సంబంధించిన విషయాలు ఉంటాయి కాబట్టి వాటిని హైలీ ప్రొటెక్టివ్ గా తయారు చేస్తారు. ఇంకా వాటిని అన్టాంపరబుల్. సెకండ్ కి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ గ్రేడ్ చిప్స్ ఉంటాయి. ఆ ఇండస్ట్రియల్ గ్రేడ్ చిప్స్ అవి కూడా చాలా పకడ్బందీగా తయారు చేస్తారు. వాటిల్లోంచి కాకపోతే అవి ట్యాంపరింగ్ కావా అంటే అవి కష్టసాధ్యమైన చర్య, అంటే ఒక దుస్సాహసమైన చర్య అంటాం కదా, అలాంటిది అనమాట. అంటే చెయ్యొచ్చు, వాటిని కూడా చెయ్యొచ్చు. ఇక థర్డ్ వచ్చేటప్పటికి కమర్షియల్ గ్రేడ్ చిప్స్. ఈ కమర్షియల్ గ్రేడ్ చిప్స్ అనేవి ఖచ్చితంగా ట్యాంపరబుల్ అనమాట, ట్యాంపరింగ్ చేయొచ్చు. ఇక్కడ ఏది వాడారనేది మనకి ఇదమిద్దంగా కరెక్ట్ తెలియదు, కానీ నాకున్న అంచనా విశ్వాసం ఏంటంటే దాదాపు 50 లక్షలకో 60 లక్షల ఈవీఎంలకి ఆర్డర్ ఇచ్చారు, ఈసీఎల్ గానీ బిఈఎల్ గానీ. 50 లక్షల నుంచి 60 లక్షలు అనేది ఒక మాస్ బేసిక్ ఇచ్చాయంటే వీటిని అంత హై ప్రొటెక్షన్ తోటి అంత కాస్ట్ పెట్టేసి అంత దారుణంగా తయారు చేస్తారని, ఏదైనా మిలిటరీ గ్రేడ్ చిప్స్ లేకపోతే ఇండస్ట్రియల్ గ్రేడ్ చిప్స్ వాడతారని నేను అనుకోను. ఎందుకంటే ఖచ్చితంగా ఇవి కమర్షియల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గతంలో ఒక సంచలన ఆరోపణ చేశారు సార్. 44 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చి కేవలం 20 లక్షల ఈవీఎంలే వాడారు, మిగతా 20 లక్షల ఈవీఎం తో ఏం చేశారు అని. బహుశా అది 50 లక్షల ఈవీఎం లో 60 లక్షలు అయితే అందులో 20 లక్షల ఈవీఎంస్ మనకి కనిపించకపోయినాయి, అవి ఏమైపోయినాయి అని చెప్పి అనే క్వశ్చన్ రైజ్ చేశారు. అంటే ఆయన కాదు, ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కూడా ఎవరో నేషనల్ లెవెల్లో దాన్ని రైజ్ చేశారు. అంటే ఇది తర్వాత ఈ పాత రోజుల్లో గానీ మన బ్యాలెట్ పేపర్లు యూజ్ చేసేసి బ్యాలెట్ మెషిన్లు ఉంటాయి కదా, అవి బ్యాలెట్ బాక్సులు. ఆ బ్యాలెట్ బాక్సులు ఏం చేసేవాళ్ళు అంటే అప్పట్లో రాయలసీమలో గానీ కొన్ని చోట్ల కొంత తెంపరతనం ఉన్న కొన్ని ఏరియాస్ లో ఓటింగ్ జరిగినప్పుడు వాటిని తెచ్చుకొని వాటిలో వచ్చి స్టాంపింగ్ చేసేసి అదేమో ఆపడం కోసం. ఇట్లా ఇలాంటంటే కొంతమంది ఏంటంటే అందరిని ఏజెంట్లని లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్ని అందరినీ బెదిరించో భయపెట్టో లేదా మేనేజ్ చేసో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు కొట్టుకొని వచ్చేసి అక్కడ మార్చేవాళ్ళు. అంటే ఇది చివరిలో ఇది పెట్టేసి దీనికి సీల్ వేయించేవాళ్ళు అనమాట, అంటే బలవంతంగా. ఇలాంటి మన ఘటనలో అప్పట్లో మనం నిత్యకృత్యం చదువుకునేవాళ్ళం మనం 90s లో. అది అనమాట. అందువల్ల అది జరిగింది.
అది జరిగింది. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్న స్థానంలో వ్యక్తులు వీటిని ఉపయోగించుకొని 99 ఎలక్షన్స్ లో పర్టికులర్ గా నాకున్న ఒక సమాచారం ఏంటంటే కాకినాడ అంటే అప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా. అప్పుడు 21 నియోజకవర్గాలు ఉండేవి. 21 ఎమ్మెల్యే ఏంటి? నియోజకవర్గాలు ఉండేవి. ఓకే. నో 21 ఎమ్మెల్యేలు ఉండేవి, 3 ఎంపీలు ఉండేవి. ఓకే. అయితే అందులో 8 నియోజకవర్గాలకు సంబంధించి టఫ్ గా ఉంటాయి అనుకున్న వాటిని ఈ విధంగా స్టాంపింగ్ చేసేసి కాకినాడ స్ట్రాంగ్ రూమ్ లో ఆ టైంలో తుఫాన్ వస్తుందని చెప్పేసి తడుస్తాయి అని చెప్పేసి మార్చడం కోసం అప్పటి జిల్లా ఎలక్షన్ అధికారి తోటి లాలూచిపడి అక్కడే కాదు రాష్ట్ర అప్పుడు లేదంటే అప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారేమో అన్న ఒక అంచనా ఉండేది రాష్ట్రంలో. లేదంటే ఇద్దరికి 2 పార్టీలు కూడా ఎవరికి 130 వస్తే ఒకరికి ఇంకో 145 అదే ఆ రేంజ్ లో వస్తే 1 or 2% డిఫరెన్స్ ఉంటది అని చెప్పి అంచనా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ 96కో 99 దగ్గర ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి గారు సీఎం కాలేదు. అప్పుడు ఇలా జరిగిందని చెప్పేసి ఆ తర్వాత అప్పట్లో కలెక్టర్ గా చేసిన వ్యక్తిని సీఎం తన పేషీలో పెడుతున్నారు. ఒక సీఎం ఇవన్నీ నేను పేర్లు ఉటంకించబోవట్లేదు. అలాగా కొన్ని జిల్లాల్లో మేనేజ్ చేసి గెలుపు వాకిట్లో నిలబడిన కాంగ్రెస్ పార్టీని ఆ రోజు వెనక్కి పంపించేసిన చరిత్ర ఉందన్నమాట. అలాగే ఈ ఎలక్షన్ ఈవీఎంలను కూడా ట్యాంపరింగ్ చేసేసి ఈ విధమైనటువంటి రిజల్ట్స్ పొందే అవకాశం ఉందని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే రీసెంట్ గా ఒక మా ఫార్మర్ ఐఏఎస్ జగన్ వాజ్ నాట్ డిఫీటెడ్, హిస్ పవర్ వాజ్ గ్రాబ్డ్ అని ఒక సంచలనమైన స్టేట్మెంట్ తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టారు సార్. ఇందులో అంటే ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? రీసెంట్ గా జరుగుతున్న అంటే మీడియా ఛానల్స్ లో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంచుమించు 98 నియోజకవర్గాల్లో తీర్పు మారిపోయింది. వాటికి ప్రూఫ్స్ కూడా చెప్తా ఉన్నారు. రాయచోటి, ధర్మవరం ముందు రోజు అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డాటా ప్రకారం, తర్వాత రిజల్ట్ రోజు వచ్చిన ఓట్స్ ప్రకారం చూస్తే చాలా వరకు అడిషనల్ గా ఓట్లు కలిపారు అని చెప్పి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతా ఉన్న నేపథ్యంలో అసలు ఈ ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా చేసే అవకాశం ఉంది. ఇందులో దీనికి నేను కొన్ని నా అభిప్రాయాలు, అంచనాలను చెప్తున్నాను. ఇది కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇది ఏదైనా మన ప్రజాస్వామ్యానికో లేదంటే కొంతమంది వ్యక్తులు ఆ దిశగా ప్రయత్నిస్తున్న వాళ్ళు ప్రూవ్ చేయడానికి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నా ఆశ, ఆకాంక్ష. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈసీఐఎల్ లో కానీ బిఈఎల్ లో కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తయారవుతాయి. ఆ ఈసీఐఎల్ ఈ బిఈఎల్ లో వీళ్ళు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా పార్టీ వ్యక్తుల్ని డిప్యూట్ చేస్తున్నారు. అక్కడి నుంచే వాటిలోకి రాజకీయాలను చొప్పించడం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ టెక్నికల్ అంశాలు ఏంటంటే నాకున్న ఒక అంచనా, ఒక కొద్ది మంది వ్యక్తులతో మాట్లాడిన తర్వాత వచ్చిన అవగాహన ఏంటంటే మనకి 2014 నుంచి 2019 మధ్యలో కొంతమంది వ్యక్తులకి ఈ చిప్ డిజైనింగ్ లో అన్వేషించాయి అనుకునే వ్యక్తులు కొంతమందికి అమరావతిలో మరియు వైజాగ్ లో ల్యాండ్స్ అలాట్ చేశారు. అది ఎందుకు చేశారు, ఎంత చేశారు, ఎందుకోసం చేశారు, వాళ్ళ వల్ల లాభం ఏంటి, ఇప్పుడు వనగూరిన లాభం ఏంటి అనేది ఇప్పటికి కూడా ఎవరు ఏం చెప్పలేరు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు కూడా ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఒకటి ఈ అంశాన్ని నేను ఇప్పుడు రైజ్ చేస్తున్నాను. దాని మీద కొంచెం ఎవరైనా లోతుగా పరిశోధన చేసి ఏదైనా ఇండిపెండెంట్ జర్నలిస్ట్లా లేదంటే పార్టీ టెక్నికల్ ఎక్స్పర్ట్సా ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాటికి ఏం జరిగింది నేనైతే కొన్ని డాట్స్ ఇస్తున్నాను. ఆ డాట్స్ మీరు కలుపుకోండి. 2014 నుంచి 19 మధ్య అమరావతిలో మరియు వైజాగ్ లో కొంతమందికి వ్యక్తులకి ఈ చిప్ డిజైన్ మేకింగ్ వీటన్నిటిలో కొంత మంచి అన్వేషణ చేతుల వాళ్ళు నిజానికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు పర్టికులర్ గా కొన్ని పార్టీలకి కొమ్ము కాసే తత్వం ఉన్నోళ్ళు, కొన్ని పార్టీలకి ఉపయోగపడే విధంగా ఉన్నోళ్ళు. వాళ్ళలో కొంతమంది ఒక తైవాన్ లో ఒక కంపెనీకి, ఈ చిప్ డిజైనింగ్ కంపెనీకి, చిప్ మేకింగ్ కంపెనీకి సిఇఓగా కూడా ఎదిగారు. ఆ తర్వాత అక్కడ కూడా అంటే ఇక్కడ చేసిన పనులు, లక్షణాలు ఇవే చూపించడం వల్ల తర్వాత ఆ పొజిషన్ నుంచి పీకేరు. ఆ పీకేసి అక్కడ ఇప్పుడు ఒక లేడీ సిఇఓగా ఉన్నారు. ఇది నేను కొన్ని పేర్లు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే నేను బయట పెట్టదలుచుకోలేదు. దీని గురించి ఎవరైనా ఇండిపెండెంట్ ట్రై చేసుకోవచ్చు. తర్వాత అలాగే అమెరికాలో శాంటా క్లారాలో ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీకి ఎండి ఇండియాలో కూడా ఒక చిప్ డిజైనింగ్ కంపెనీకి చాలా గొప్ప పొజిషన్ లో
చేశారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు తమకు సంబంధించిన వాళ్ళకి ఎప్పుడైనా సరే చిప్ డిజైనింగ్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ వాటన్నిటిలో ట్రైనింగ్ ఇవ్వటం, తర్వాత వాళ్ళు చేసే కంపెనీల నుంచి కొన్ని వర్క్ ఆర్డర్లు ఇప్పించడం, వాళ్ళు వీళ్ళు లాలూచి పట్టాలు ఇవన్నీ చాలా సహజంగా జరుగుతున్నాయి అనమాట, జరిగినాయి ఆల్రెడీ. ఓకే. ఓకే. ఆ తర్వాత ఈసీఐఎల్ దీనిలో కూడా ఈసీఐఎల్లో గతంలో 1965 70s లో సిఇఓగా ఉన్న వ్యక్తి ఒకరు, తను అప్పట్లో తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చాలా ఎక్కువగా జాబ్స్ కూడా బాగా వితరణ చేశారు. హ్మ్. ఏది సర్కార్ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళతోటి, ఓకే. పర్టికులర్ గా గుంటూరు, కృష్ణ ఇలా తనకు సంబంధించిన వీళ్ళకి, వాళ్ళలో చాలా మంది చాలా ఉన్న స్థానాలకు ఎదిగారు ఓకే. కంపెనీలో పొజిషన్లకి. కానీ కంపెనీ మాత్రం పాపం నేలనాగిపోయింది. హ్మ్. వాళ్ళు ఏం చేస్తుంటారంటే సహజంగా ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అది అంటే సహజంగా గవర్నమెంట్ కంపెనీలు అన్నింటిలో ఉండే జాడ్యమే ఇది. వాళ్ళెవ్వరూ కాంపిటీటివ్ స్పిరిట్ తోటో లేదంటే ఇది మంచి కష్టపడదాము, చేద్దాము, చేసి చూపిద్దాము అంటే క్యాన్ డూ, విల్ డూ అని ఈ ఎఫర్ట్ తో ముందుకెళ్ళరు. ఇది మనం చేయలేము, ఇది పలానా వాళ్ళు చేస్తారని చెప్పేసి ఈ ఆర్డర్లను అటు మళ్ళీ చేసి మళ్ళీ ఇచ్చిన తర్వాత అటు నుంచి ఏం చేస్తారంటే అక్కడ కమిషన్ తీసుకుంటారు, ఇక్కడ దీంట్లో వీళ్ళు లాభపడతా ఉంటారు పర్సనల్ గా. ఓకే. ఇలాంటి పనులు ఏదో జరిగి ఉంటాయని వాళ్ళు కొన్ని పార్టీలకే కొమ్ము కాస్తున్నారని చెప్పేసి, ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు కొన్ని వాటిని నిరూపించినాయి. యెస్ సార్. అయితే వాళ్ళు ఈ చిప్ డిజైనింగ్ ఇందాక నేను చెప్పిన ఈ ల్యాండ్స్ ఈ పొందిన వ్యక్తులకి ఈ ఎలక్షన్స్ లో కూడా, అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, నా క్వశ్చన్ కూడా, సార్ వీళ్ళకి చిప్ డిజైనింగ్ ఆర్డర్స్ ఎవరికి ఇచ్చారు అనేది కానీ మనం కొంతవరకు తెలుసుకోగలిగితే, అది ఎలా పోయింది అనే దానికి అప్పటి నుంచి ఈ చిప్ డిజైన్ చేసిన తర్వాత వాటి ఇన్సర్ట్ చేసేటప్పుడు వాటన్నిటికి సంబంధించిన కోడ్స్ మొత్తం వీళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంది. ఈ పార్టీలకి ఇచ్చిన అవకాశం ఉందన్నమాట. ఓకే. ఇచ్చిన తర్వాత వాటిని ట్యాంపరింగ్ అనేది అంటే అన్ని చోట్ల చేయక్కర్లేదు. ఏదంటే ఇప్పుడు రాయలసీమ ఉంది, అది యాక్చువల్ గా వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ హోల్డ్ అనుకుందాం. అవును. తర్వాత కోస్తా జిల్లాల్లో వచ్చేటప్పటికి అంటే ప్రకాశం జిల్లా వరకు వైఎస్ఆర్సీపీకి కొంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందని చెప్పేసి అంచనా ఉన్న ఈ కళ్యాణ దుర్గం తర్వాత అని చెప్పేసి ఒక అంచనా ఉంది ఆల్రెడీ. సార్ కానీ కడప జిల్లా లాంటి చోట, కర్నూలు జిల్లా లాంటి చోట ఇంతగా ఫెయిల్ అవుతుంది, ఇంతగా దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకుంటుంది అనే విషయం ఎవరు అంచనాలకు అందని విషయం అది. అవును. రెండోది, జగన్ గారు కాదు, ఈ మామూలుగా ఆయన చేసిన పరిపాలనలో ఎక్కడ కూడా సామాన్యుడికి ఇబ్బంది కలగల. పార్టీ కార్యకర్తలకు నష్టం జరిగింది కొంతవరకు, ఎందుకంటే పట్టించుకోలేదు, ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. తర్వాత ఇచ్చిన పదవుల వితరణ కూడా ఎవరు ఇచ్చారో, ఏ ఐడియాతో ఇచ్చారో గానీ ఆ టైంలో ఎంతసేపటికి అంటే ఓకే ఇవ్వడం తప్పని కాదు, ఆయన ఏమనుకున్నారంటే రాజకీయాలు స్ట్రీమ్ లైన్ చేద్దాం అనుకున్నారు. తర్వాత గతంలో రాజీవ్ గాంధీ చెప్పినట్టుగా 1985 100 సంవత్సరాల గతంలో 100 రూపాయలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ అయితే అది లబ్ధిదారుడికి, టార్గెటెడ్ గ్రూప్స్ కి ఎవరైతే చివరి ఎక్కుతున్నారో వాళ్ళకి చేరేటప్పటికి 15 రూపాయలే చేరుతుందంట. అంటే 85 రూపాయలు వివిధ లెవెల్స్ లో గుటకాయ స్వాహ అంటాను చూడండి, తినేస్తున్నారు అనమాట. అది ఏది బ్యూరోక్రాట్స్ కావచ్చు, మినిస్టర్స్ లెవెల్ కావచ్చు, వివిధ లెవెల్స్ లో ఉండే ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ కింద ఉండేవాళ్ళు కావచ్చు, ఎలాగోలా టోటల్ గా చివరికి వచ్చేటప్పటికి 15 రూపాయలు మాత్రమే రీచ్ అవుతుంది. దాన్ని జగన్ గారు ఇలా కాదని చెప్పేసి స్ట్రీమ్ లైనింగ్ అంటే అంతా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా కరెక్ట్ గా చేరాలని చెప్పి ఉద్దేశంతో ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం మొదలు పెట్టారు. నిజానికి అందరూ దాన్ని ఆహ్వానించాలి. ఇప్పుడు రాజకీయాలకు నష్టం జరిగిందని చెప్పేసి దాన్ని వద్దని చెప్పి అంటున్నారు, కానీ ఇప్పుడు కూడా అది మంచి పాలసీనే అని చెప్పి నేను అనుకుంటాను. దీనివల్ల ఏమైందంటే పార్టీ కార్యకర్తలు కొంతమందికి ఉపాధి పోయిద్ది. ఎందుకంటే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను దీంట్లో, అది నాకైనా నా ఫ్రెండ్ ఒక ఆయన, ఒక తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు కూడా చెప్తారు అనమాట, అరే మా ప్రభుత్వం వస్తుంది, హైదరాబాద్ వచ్చేసి ప్యాకర్ క్లబ్ బోర్డు నడపాలనుకుంటున్నాను అని చెప్పేసి గతంలో
2004 టైంలో ఇట్లా ఆ టైంలో అప్పుడు అలా మాటల్లో అనుకునేవాళ్ళు అనమాట. వచ్చేసి ప్యాకర్ క్లబ్ నడపాలి, లేదంటే ఇంకోటి నడపాలి, బార్ పర్మిషన్ తీసుకోవాలి, పర్మిట్లు తీసుకోవాలి, ఆల్కహాల్ పర్మిట్లు తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటారు. ఇలాగా అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీకైనా సరే ఇలాంటి జాడ్యం ఉంది. మనం రాజకీయాలు అనేవి కాస్త కూస్తో ఈ కుళ్ళుతో నిన్నుండే, అంటే ఏది ఏ పని బాట లేనోడు పొద్దు నుంచి లేచి వచ్చేసి సర్పంచ్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ లోనో ఇట్లా వచ్చే పోయే వాళ్ళ దగ్గర ఏదో పావలా బేడ సంపాదించుకునే పనులు ఉండేవి. ఏది ఇప్పుడు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీదేదో పల్లెటూరు అనుకుందాం. ఆ పల్లెటూరు నుంచి వాళ్ళకి ఏం తెలియవు. ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్న దగ్గర నుంచి క్యాష్ సర్టిఫికేటా, ఇన్కమ్ సర్టిఫికేటా, లేదంటే వికలాంగుల సర్టిఫికేటా, ఇంకో సర్టిఫికేట్ ఏదో ఒకటి, రేషన్ కార్డా, ఇలా తీసుకోవడానికి వాళ్ళందరి మీద ఆధారపడేవాళ్ళు ఇంతమంది మిడిల్ మ్యాన్ మీద. అలాంటి సిస్టమ్ ఏం లేకుండా డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేసి ఎదురు వాలంటీర్ సిస్టమ్ అనుకోవచ్చు, లేదంటే ఆయన బటన్ సిస్టమ్ కావచ్చు, టోటల్ గా టార్గెటెడ్ గ్రూప్స్ కి 100% రీచ్ అయ్యేట్టుగా స్ట్రీమ్ లైన్ చేసి వదిలిపెట్టాడు. అంటే అది ఆల్మోస్ట్ వెస్టర్నైజ్ అయింది. అంటే ఆయన ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ముందుకు ఆలోచిస్తున్నాడు అనమాట. అది జగన్ గారు. కానీ ఈ మధ్యలో ఉండే వీళ్ళందరూ ఎవరు? ఈ మధ్యలో ఉండే వ్యక్తులందరికీ ఒక ఉపాధి రాశారు కదా. అంటే ఇక ఏం లేదు, డైరెక్ట్ గా ఎవరైతే మినిస్టర్సో లేదంటే వాళ్ళు కింద ప్రజలే. ఈ మధ్యలో మనం ఎవరో లేవని చెప్పేసి ఈ విధంగా పార్టీ కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉంది. కానీ ఏ పార్టీ సామాన్య వ్యక్తులకి, సామాన్య ప్రజలకి, ఎనీ పార్టీ ఎవరికి కూడా అన్యాయం జరగలేదు. నిజానికి ఎంతో గొప్ప మేలు జరిగింది. ఇది స్ట్రీమ్ లైనింగ్ జరగడం వల్ల కొంత అసంతృప్తి పార్టీ కార్యకర్తల్లో ఉంది. కానీ నిజానికి జగన్ గారు చేసిన తప్పులు అంటే వేరే విషయాల్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, అవి నేను తర్వాత వాటిని ఇంకోసారి మాట్లాడుకుందాం మనం. కానీ ఈ విధంగా చేసిన దాంట్లో ఆయన అంత ఘోరంగా ఓడిపోవాల్సిన అవసరం అసలు లేదు. ఆయన అంచనా కూడా దాదాపు 52% ఓట్లు మనకు వస్తాయి అనే అంచనా ఆయనకుంది. అది ఇప్పుడు జరగలేదు. ఇది ఎలక్షన్ మిషన్స్ ట్యాంపరింగ్ అన్నారు కదా. ఇది ఇందాక నేను చెప్పినప్పుడు ఆ విధంగా వాళ్ళకి ఆల్రెడీ ఆ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులకి ఈ విషయంలో కొంత ఎక్స్పర్టైజ్ ఉంది. ఏది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కానీ వీటన్నిటిని ఎలా ఉపయోగించాలి. ఆ చిప్ డిజైనింగ్ చేసింది ఆ కంపెనీలే అయితే, ఆ తైవాన్ కంపెనీస్ కో లేదంటే అంటే ఈ మన వాళ్ళు సీఈఓలు గానో లేదంటే పెద్ద పొజిషన్ లోనో డిజైన్ చేసే కంపెనీలకి ఆర్డర్ పోయిండుంటే, అవే వచ్చిండుంటే వీళ్ళ దగ్గర డేటా ఉండే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ఏ మిషన్స్ ఏ కోడ్స్ తో ఉన్నాయి వాటిని ఎలా ట్యాంపర్ చేయొచ్చు అనేది వాళ్ళ చేతుల్లో ఉండే అవకాశం ఉంది. ఇది ఇలా ప్రూఫ్ అనేది ఎలక్షన్ కమిషన్ మనకు ఇప్పుడు నిరూపిస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఇప్పటి వరకు అయితే ఎలక్షన్ కమిషన్ చేసే ప్రతి పని కూడా అనుమానాస్పదంగాను, లేదంటే ఒక దొంగోడు ఎక్కడెక్కడో ఏది మన ఇప్పుడు కూకట్పల్లిలో ఉండి కోటీలు దొంగతనం చేయడానికి కానీ ఎక్కడెక్కడ నక్కి వస్తున్నాడో, ఎక్కడెక్కడ నక్కుతా వస్తున్నాడో ఆ నక్కి వస్తున్నట్టుగా ఉంది వాళ్ళ విధానాలు. అంటే ఏంటి, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కాకుండా ఎవరైతే నష్టం చేశారో వాళ్ళని కాపాడే విధంగా వాళ్ళకి రక్షణాత్మకంగా వాళ్ళ విధానాలను 1 by 1 మార్చుకుంటూ వచ్చారు. దీనికి ఇంకా కొంచెం తర్వాత మాట్లాడతాం దీని గురించి. ఎందుకంటే వాళ్ళ 3 మెంబర్ కమిషన్ ఎలా డిప్యూట్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ట్యాంపరింగ్ అనే విషయాన్ని మాత్రం కన్ఫైన్ అవుదాం. ఈ విధంగా ఉండటం వల్ల ఇంకా ఒక క్వశ్చన్ ఏంటంటే, మే 13న ఓటింగ్ ఆంధ్ర పోలింగ్ జరిగిపోయింది. అయితే 4th ఫేజ్ అనుకుంటా. ఆ తర్వాత నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ఇద్దరు ఫారిన్ వెళ్ళి 15 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు. అఫ్ కోర్స్ లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు కూడా కండిషనల్ బెయిల్ మీదనే బయట ప్రపంచంలో తిరిగి వచ్చారు. ఈవెన్ జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇండియన్ ఎంబసీ దగ్గర, రకరకాల కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల దగ్గర ఉన్నాయని చర్చ జరుగుతోంది. కానీ ఈ తండ్రి కొడుకుల ఆ పర్టికులర్ పీరియడ్ లో ఎక్కడెక్కడ తిరిగారన్నది ఎందుకంత సీక్రెసీ మెయింటైన్ చేస్తా ఉన్నారు వారు, ఎవరెవరిని కలుసుకుంటారు? ఇది కూడా ఒక మారిపోయింది. అవును, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఏది అక్కడక్కడ డాట్లు పెట్టుకుంటా పోతే ఈ ఎలక్షన్స్ ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనే విషయాలని కలపడానికి ఈ అంశాలు కూడా మనకి కొంచెం అనుమానాస్పదంగా, సందేహాస్పదంగా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక వాళ్ళు ఇచ్చిన దగ్గర ఆ డేటా అంతా మొత్తం దగ్గర ఉంటే, అది లోకేష్ దగ్గర కానీ లేదంటే చంద్రబాబు దగ్గర ఉందని నేను చెప్పను, నా దగ్గర ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ చిప్ మేకింగ్ కంపెనీస్ ఉన్నాయో, ఆర్డర్స్ తీసుకొని చేయగలరో వాళ్ళకి వీళ్ళతో అయితే మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అమరావతిలోను వైజాగ్ లో కూడా ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్స్ ఇచ్చారు. ఓకే, అంటే అక్కడి నుంచి మొదలుకుంటే తర్వాత చంద్రబాబు గారు అమెరికా వెళ్తున్నామని చెప్పేసి బయలుదేరారు. తర్వాత మధ్యలో అక్కడ అందరూ అమెరికాలో ఉన్న వాళ్ళు అప్పుడెవరో వాళ్ళు అక్కడ కోమటి జయరాము ఇలాంటి వాళ్ళు ఎవరెవరో అక్కడ పార్టీ తెలుగుదేశం పార్టీ వింగ్ వాళ్ళు ఉన్నోళ్ళు అక్కడికి వచ్చారంటే అక్కడ రాలేదు అని ఇటలీలో ఆగారని చెప్పి అన్నారు.
ఇటలీలో ఆగారని చెప్పి అంటే ఇటలీలో ఉన్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. దాదాపు 10-15 రోజులు గాయబడినట్టుగా మనకు కనిపిస్తా ఉంది ఇద్దరు. అవును. దీనికి ఒక ఎక్స్‌పర్ట్‌తో మాట్లాడితే తను చెప్పిన విషయాలేంటంటే, రష్యన్ రిపబ్లిక్స్‌లో గాని, మాసిడోనియాలో కానీ ఇలాంటి చిన్న చిన్న రిపబ్లికుల్లో అక్కడి నుంచి ట్యాంపరింగ్ అనేది చాలా గొప్పగా జరిగిద్దండి ప్రపంచంలో ఎలక్షన్స్‌ని. ఓకే. ఇవి ఎలక్షన్‌కి సంబంధించిన విషయాలంత వరకు ఇవి రోగ్ స్టేట్స్. ఓకే. అంటే అక్కడ హ్యాకింగు, ట్యాంపరింగు చేయగలిగేవాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళకసలు ఈటి మీద మంచినీళ్ళ చేయగలరు ట్యాంపరింగ్ మన మెషిన్స్‌ని. ఎందుకంటే వాళ్ళు దీని మీద విపరీతమైన మార్కెట్ ఉంది. దాని మీద విస్తృతమైన స్టడీ చేసున్నారు. ఓకే. వాళ్ళకంతా తెలుసు. ఈవెన్ ఏది మన పాత రోజుల్లో మన పెగాసిస్ మొబైల్ ఫోన్ హ్యాకింగు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే విషయాల్లో వాళ్ళకి మంచి అనుభవం ఉంది అప్పటికే. ఓకే. తర్వాత వీటన్నిటిలో పెద్ద మార్కెట్ ఉందని చెప్పేసి వాళ్ళు బాగా రిసర్చ్ చేసేసి ఇన్ని విషయాలు దగ్గర పెడుతున్నారు. అంటే అది ఇజ్రాయెల్ నుంచైనా జరగకుండా లేదంటే ఇక్కడికొచ్చేటప్పటికి ఇంకా చెప్పాలంటే కదా! ఎందుకు ఎందుకు చెప్పానంటే పేరు మాసిడోనియా నుంచి బ్రెజిల్ ఎలక్షన్స్‌ని ట్యాంపరింగ్ చేసినట్టుగా కొన్ని వార్తలొచ్చినాయి. అవును. రీసెంట్‌గా వినిపిస్తుంది. అవును. రీసెంట్‌గా వినిపిస్తుంది. అందువల్ల అది అంటే నాకు తెలిసి నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగలిగితే ఇప్పుడు వాళ్ళెక్కడున్నారనే విషయాన్ని మీరు గాని కొంత రుజువు చేయగలిగితే ఎవరైనా కొంత మీకు డాట్స్‌ని కలిపే ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. ఇది ఈ రష్యన్ రిపబ్లిక్స్‌లో కొన్ని చోట్ల బెలారస్సో లేతే తర్వాత లిథువేనియానో, లాట్వియానో తర్వాత ఈ ఈ ఈ ఈ ఈ చాలా అదర్ రిపబ్లిక్స్ ఉన్నాయి కదా! ఇంకా. అవును. అజర్బైజాన్ తర్వాత ఆర్మేనియా ఇట్లాంటి చోట వాళ్ళు ఈ హ్యాకింగ్ అనేవి బాగా జరుగుతాయి. ఎక్కడిదాకెందుకు మీ జీమెయిల్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌లు ఇట్లాంటియన్నీ హ్యాకింగ్ అవుతుంటాయి. అవును. ఇండియాలో గూడా చేస్తున్నారు కదా! అవన్నీ అదే అక్కడ చేస్తారు. వాళ్ళందరికీ ఈ అడ్డాలు ఎక్కువగా ఇక్కడి నుంచే ఉంటాయని చెప్పేసి ఒక అంచనా ఉంది. అంటే ఓకే. ఇక్కడి నుంచి చాలా బాగా చేస్తారంట. అందువల్ల వాళ్ళకి వీటన్నిటిని యూజ్ చేసుకొని వీటన్నిటికి అంటే ఇది ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు ఏదో ఒక చోట చేసేదాన్ని కాదు. దీని మీద బాగా కొంత సర్కస్ జరగాలి. అంటే కొత్త హోమ్ వర్క్ జరగాలి. ఓకే. ఏ మెషిన్స్‌లో ఏ పోలింగ్ బూత్‌లో మనకు తక్కువొస్తాయి. ఒక అంచనాకొస్తారు. అదంతా వాళ్ళకంతా మన పేపర్‌లున్నాయి గదా! ఏది అవును. ఆహ్, పచ్చ ప ప పేపర్. ఏదో గొట్టాలుంటాయి గదా! అవును. ఏయో గొట్టాలుంటాయి గదా! వీళ్ళందరూ ఉండే పని దాంట్లో ఈ పనని గాకుండా మనకి జనరల్‌గా వాళ్ళకి ఆల్రెడీ ఒక అంచనా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాదు ఎస్ఆర్ నగర్ నియోజకవర్గం ఎస్ఆర్ నగర్ తీసుకుందాం. ఎస్ఆర్ నగర్‌లో ఏ బూతులు ఎన్ని పడ్డాయనేది గత ఎన్నికల అంచనా ఉంటది. అవును. ఈసారి ఏ పార్టీ ఉంటే బీఆర్ఎస్ ఉంటే ఒక లెక్కన, కాంగ్రెస్ ఉంటే ఒక లెక్క, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మానిప్యులేట్ చేస్తారనేది గూడా అంచనాలుంటాయి. ఆ హ్మ్. తర్వాత ఏ బూత్‌లో మనకు తగ్గుతాయి అనుకున్నప్పుడు ఆయా బూతుల్లో చేసేదానికే వీళ్ళు ప్రయారిటీ ఇస్తారు. అంతా మొత్తం సిస్టమ్ అంతా జేయరు. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు దగ్గర తీసుకుంటే వాళ్ళకి జనసేన ఓట్లను, బీజేపీ ఓట్లు కలిసినాయి కాబట్టి టీడీపీకి ఆటోమేటిక్‌గా ఎంతో కొంత అవును. ఎడ్జ్ ఉంటది వెయిటేజ్. అక్కడ మామూలు అవును. కంటే. అవును. అదే నార్త్ ఆంధ్ర తీసుకొని తర్వాత ఇక్కడ రాయలసీమ. దక్షిణాంధ్ర అంటే హ్మ్. ప్రకాశం నుంచి రాయలసీమ వరకు తీసుకుంటే వైసీపీకి జనరల్‌గా ఎడ్జ్ ఉన్నది. ఈ 3 పార్టీలు కలిసినా గాని ఎడ్జ్ ఉన్న జిల్లాలవి. నియోజకవర్గం. అవును. అందులో గూడా అందులో అవి ఎక్కడెక్కడ మనకి ఏ బూతుల్లో బాగా తగ్గినాయి అనేది కొన్ని మండలాల్లో వాళ్ళకుంటది. కొన్ని మండలాల్లో వీళ్ళకుంటది. అలాంటి వాటిలో కూడా ఏ మండలాల్లో తక్కువున్నాయి అనే దాన్ని చూసుకొని అక్కడ ఆయా బూతుల్లోనే ఈ విధంగా చేసే ఛాన్సు ట్యాంపరింగో లేదంటే ఒకటి చిప్ డిజైనింగ్ టైమ్‌లో చేసారా? లేదంటే తర్వాత వాటి కోడ్‌లు తీసుకొని వాటికి ఆహ్, ఏది ఎ ఎ ఎ ఇప్పుడు ఈ వీవీప్యాట్‌లు అన్నిట్లో ఎలా వచ్చినా గాని లోపల మెషిన్స్‌లో మార్చడానికి అంచనా అంటే చేయాల్సిన దీన్ని చేసారా? అనేది ఇవన్నిటిని టెక్నికల్‌గా అందరూ ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చేసి అప్పుడు దాన్ని ఎంక్వైరీ చేపిచ్చేసి మనకున్న ఇన్‌పుట్స్ అన్నిటికి ఆన్సర్‌లు ప్రాపర్‌గా రాబట్టగలిగితే మనం నమ్మొచ్చు. అప్పటిదాకా మాత్రం ఇప్పుడు నాకున్న అంచనా ప్రకారం ఆహ్, అవగాహన ప్రకారం నేను మాట్లాడిన కొంతమంది ఉన్నత వ్యక్తుల ద్వారా తెలిసిన విషయం ప్రకారం ఇది ఖచ్చితంగా ఇదొక మెథడు. రెండోది తర్వాత ఎలక్షన్ కమిషన్‌లో ఉండే కొంతమంది వ్యక్తులని ఉపయోగించుకొని వాటిల్లోకి ఈ మెషిన్స్ ఈవీఎమ్స్‌ని తర్వాత మళ్ళా పాత పాత రోజుల్లో స్టాంపింగ్ చేసుకొని బాగా స్టాంపింగ్ చేసేవాళ్ళు గదా! అవును. గుద్దేసి రిగ్గింగ్. అందరిని బయటకి పంపించి రిగ్గింగ్ చేసినట్టుగా చేసేసి తీసుకొచ్చేసి మార్చి. లేదంటే మీకు ఫోన్ అదే అందరూ ఈ రోజు యూజ్ చేస్తుంది. ఆ బెలాన్ చంద్రశేఖర్ గారు వాళ్ళు పెట్టిన ఈ విషయమే. 99% ఇది ఈవీఎంకి మీకు బ్యాటరీ. ఛార్జింగ్ ఎందుకొచ్చిద్ది? అవును. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కడ ఎలా ఎలా పాసిబుల్? అంటే ఏంటి?
ఇంకేదన్నా వీళ్ళ హై లెవెల్‌లో ఎందుకంటే అన్ని అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఇప్పుడు ఎంకే మీనా గారు ఎలక్షన్ కమిషనర్‌గా ఏది సీఈఓగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ అవును సార్. ఆంధ్రప్రదేశ్. ఆ రోజు నుంచి కూడా జరిగిన నియామకాల దగ్గర నుంచి చేసిన ప్రతి వాటిల్లో కూడా ప్రతిదీ ఆ రోజు అప్పట్లో ఉన్న వైసీపీకి యాంటీగా రెండోది ఇప్పుడు ప్రెజెంట్ డీజీపీగా ఉన్న వ్యక్తి కూడా ఆ రోజు హోమ్ సెక్రటరీగానే ఉన్నట్టున్నాడు. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన వ్యక్తిని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తి ఒకరిని మన రిక్రూట్ చేస్తున్నారు. అబ్జర్వర్‌గా వచ్చిన వ్యక్తి ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళతోటి పార్టీలో పాల్గొన్నాడు. హ్మ్. ఆ విషయాన్ని కూడా మీరు కొంతవరకు మళ్ళీ ఒకసారి బ్యాక్‌కెళ్ళేసి బయటకు తీసుకురావచ్చు. రెండో విషయంలో మీరు ఈ 6 గంటలకి 62.18% ఓటింగ్ అన్న తర్వాత 8 గంటలకు వచ్చేటప్పటికి అది చాలా ఎక్కువ చూపించారు. 76కో ఎంతో. 76. అవును. ఇది యాక్చువల్‌గా ఏమైద్దంటే ఫార్మ్ 17సి ఫిల్ చేసేటప్పుడు నువ్వు ఆ రోజు ఆ బ్యాటరీలో ఎంత పవర్ ఉంది, అది ఛార్జింగ్ ఉంటుంది. తర్వాత ఈ 5 గంటలకి ఎంత, 4 గంటలకి ఎంత ఇవన్నిటిని డీటెయిల్స్ ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసుంటారు అప్పటికి. ఎంత ఎంత శాతం అయిందనేది. 68% నుంచి ఒక్కసారిగా 76% ఇప్పటి వరకు ఏదైతే చరిత్రలో చూసుకుంటే మనకి పొద్దున 6 గంటలకు, 7 గంటలకు ఎలక్షన్ స్టార్ట్ నాకు టైమింగ్స్ తెలియవండి. 6 గంటలకు, 7 గంటలకు ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు పొద్దున్న 10 లోపు విపరీతమైన పోలింగ్ లాంగ్ క్యూలుంటాయి. అదే 5 గంటలకు వచ్చేటప్పటికి ఇంకెవరెవరన్నా ఎక్కడన్నా ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ ఉంటే మనం చూసుకుంటారు. ఏజెంట్లు చెప్తారు. ఈ ఈ ఇంతమంది వచ్చారు వీళ్ళు రాదని. ఈవెనింగ్ పార్టీ వ్యక్తులు కూడా ఏజెంట్లు ఒరేయ్! వాడు రాలేదు, వీడు రాలేదని చెప్పేసి ఆ టయానికి పోయి ఇంకా చివర్లో తీసుకొచ్చే వ్యక్తులు మాత్రమే 5 గంటలు, 6 గంటల తర్వాత లేదంటే బిజీగా ఉండి పొలం పోయో, ఇంకోటో జాబ్ చేసొచ్చో ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారు. అంటే వాళ్ళు మినిస్క్యూల్. పొద్దున్న జరిగిన దాంట్లో 65% అయితే ఆ 1, 2% కంటే ఎక్కువ ఉండరు. ఒక లైన్ అంటే ఒక గీత గీస్తారు. ఆ గీత దాటిన తర్వాత ఇంతవరకు తీసుకుంటామనో లేదంటే ఈ టైం లోపు ఈ లైన్ లోపు నిలబడ్డోళ్ళందరికీ లోపలికి తీసుకొస్తారు.